వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఫ్రెంచ్ రివేరా తాజాగా చేరుకున్నారు. ఐశ్వర్యకు గాయం అవ్వడంతో ఆరాధ్య తన తల్లికి సహాయం చేసింది. ఆ వీడియోను ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఐష్ చేతికి తీవ్రమైన గాయమే అయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి పాల్గొంటున్న ఐష్ ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టారు. దీంతో ఐశ్వర్య డెడికేషన్ కు అందరూ ఫిదా అవుతున్నారు. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. తన దుస్తులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఐష్ మరోసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ప్రముఖ డిజైనర్ ఫల్గుని షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్ ను ప్రపంచ సుందరి ధరించారు. ఐష్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రెడ్ కార్పెట్ పై నడవడం ఇది 21వ సారి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.